హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి నూతన సంవత్సర ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ 2026వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే. కొద్ది నిమిషాలు ఈ మాటలను ధ్యానించటానికి సిద్ధపడదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన 2025వ సంవత్సరం అంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. వందనాలు. ఈ రీతిగా నూతన సంవత్సరంలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించటానికి మీరు సహాయము చేశారు. స్తోత్రాలు. ఈ విశేషమైన సమయంలో మాతో మీరు ముచ్చటించండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగం మనందరికీ కూడా పరిచయమే. మరొకసారి ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రక్షించబడిన మీదట వారిని ఒక నూతన సృష్టిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే 15వ అధ్యాయము యోహాను సువార్తలో కూడా ఏ రీతిగా దేవునితో మన సహవాసము సంబంధము ఉండాలనేది ఆయన చాలా స్పష్టంగా బోధించారు. ఆ రీతిగా మన సహవాసము, మన సంబంధము ఆయనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక నూతన సృష్టిగా మనం మారుతాం. హల్లెలూయా. చూడగలిగితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు వేటిని నూతనంగా మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడో మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో 19వ వచనంలో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పక్షాన ఒక నూతన క్రియను చేయబోతూ ఉన్నాడు. చూడగలిగితే గతకాల వైఫల్యాలను మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే దేవాది దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక అద్భుతమైన విశేషమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో నూతన క్రియను చేస్తూ ఉన్నాడు. గమనించండి, గతకాలం అనేది ఒక న్యూస్ పేపర్ అయితే రాబోయే భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది కదండి. న్యూస్ పేపర్లో ఏం రాయబడి ఉంటాయి, ఏమేమి జరిగిపోయాయో అవన్నీ కూడా రాయబడి ఉంటాయి. వాటినే తెలుసుకొని మనిషి చాలా ఆనందపడుతూ ఉంటాడు. నేను తెలుసుకున్నాను అనుకుంటాడు. కానీ మన ముందు ఒక ప్రశ్నాపత్రం ఉంది. 2026వ సంవత్సరం కూడా మన జీవితంలో ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. చదువుతున్న వారికి
ఏ క్వశ్చన్స్ వస్తాయో ఎగ్జామ్లో తెలుసా? తెలీదు, కానీ చదువు చెప్పినోడికి తెలుసు. గమనించండి. అందుకని వాళ్ళు ఏమంటారు? పలానాది చదవండి అంటారు, పదే పదే చెప్తూ ఉంటారు, కానీ మనం పట్టించుకోం. అలాగే ప్రభువు కూడా వాక్య రీతిగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. పలానా రీతిగా ఉండండి, ఆ రీతిగా జీవించండి, పలానావి విడిచిపెట్టుకోండి. ఇన్ని రకాలుగా మనకి బోధించబడుతూ ఉంటే మనం పెద్దగా పట్టించుకోం. కానీ వాస్తవానికి ఆ సంగతులు, ఆ సంఘటనలు మనకు ఎదురైనప్పుడు మనం అనుకుంటాం నిజమే కదా అని. అందుకని భవిష్యత్తు ఎటువంటిదంటే ఒక ప్రశ్నాపత్రము, క్వశ్చన్ పేపర్ లాంటిది. ప్రభువు మనకి ముందుగానే హెచ్చరిక చేశాడు, కానీ వాటిని మనం పట్టించుకోం. అలాగే ప్రభువు కూడా మన జీవితాల్లో ఒక నూతన క్రియను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. గమనించగలిగితే ఇది యెషయా గ్రంథము 42వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది కదా, మునుపటి సంగతులు సంభవించెను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. గతంలో విషయాలను మనం తలుచుకొని గొప్పగా భావించటం కాదు, కానీ గత వైభవం కంటే రాబోయే సంగతులు చాలా అవసరమైన సంగతులు. వాటిని గురించిన అవగాహన, వాటిని గురించిన ఎరుక మనకున్నప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మనము జయించి దేవుడు ఉద్దేశించిన ఒక నూతన క్రియను మన జీవితాల్లో మనము చూస్తూ ఉంటాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 17వ వచనంలో రాయబడి ఉన్న మాట, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అలాగే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి ఈ క్రొత్త ద్రాక్షారసం అనేది నూతన ఆత్మకు, నూతన అభిషేకానికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియను మాత్రమే కాదు, ఒక నూతనమైన ఆత్మను దేవుడు మనకు అందించబోతూ ఉన్నాడు. నూతనమైన ఆత్మతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. నూతన అభిషేకాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దానికి సూచనగా రాయబడిన మాట ఏంటంటే క్రొత్త ద్రాక్షారసం. క్రొత్త ద్రాక్షారసము ఖచ్చితంగా క్రొత్త తిత్తిలోనే పోయాలి కదా. న్యూ వైన్ ఇన్ ఏ న్యూ వైన్ స్కిన్. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తిలోనే పోయాలి. అప్పుడు ఆ రెండు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. చూడగలిగితే పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసం పోసాము అనుకోండి, రెండు కూడా పాడైపోతాయి. పాత వాసనలు మన జీవితంలో ఉండి ఒక నూతన అభిషేకం కోసం మనం ఎదురు చూడటంలో ఏ ఉపయోగం కూడా లేదు. పాప జీవితం ఆ రీతిగానే ఉండిపోయి ఒక నూతన క్రియ కోసం మనం ఎదురు చూడటంలో ఏ ఉద్దేశంలో మరి ఏ ఉపయోగం కూడా లేదు. అందుకనే గమనించండి, నూతన ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసం మన జీవితంలో అవసరం. అంటే నూతన అభిషేకము మన జీవితంలో అవసరం. మన అంతరంగ పురుషుడు నూతనంగా మార్చబడాలి. దాన్ని బట్టే నూతనమైన అభిషేకాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. అదే రీతిగా యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నూతన క్రియ మాత్రమే కాదు, మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో నూతన అభిషేకము మాత్రమే కాదు, నూతనమైన పేరు కూడా మనకు దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. గమనించండి, వాస్తవానికి మన హృదయం మారినప్పుడు, మారు మనస్సు మనం పొందినప్పుడు దేవుడు మనకొక నూతనమైన పేరును ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదేదో మనం మార్చుకునే పేరు కాదు, ఆయనే మనకు స్థాపించబోయే పేరు ఇది. గమనించండి, చూడగలిగితే ఆ తర్వాత 4వ వచనంలో రాయబడి ఉంది కదా, విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు, హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. గమనించండి, హెప్సిబా అంటే దేవునికి ఇష్టురాలు, బ్యోలా అంటే వివాహిత అని అర్థము. గమనించండి, ఆ రీతిగా దేవుడు ఒక నూతనమైన పేర్లు పెట్టబోతూ ఉన్నాడు. ఒక నూతనమైన నామాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకనంటే పాతవన్నీ కూడా గతించిపోయాయి. వాస్తవానికి ప్రతి విశ్వాసి కూడా
నూతన సంవత్సరంలో విభిన్నమైన తీర్మానాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ రీతిగా ఉండాలి, ఈ సంవత్సరం ఈ రీతిగా చేయాలి అని గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ చూడగలిగితే మనం ప్రభువుని ఎప్పుడైతే సంతోష పెట్టగలుగుతామో, ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే చేయగలుగుతామో, వాటన్నిటిని కూడా మనం నెరవేర్చిన వారం అవుతాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన క్రియను మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నూతన అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నూతనమైన పేరును మనకు పెట్టబోతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, 61వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది కదా, ఇదే యెషయా గ్రంథంలో, జనములలో వారి సంతతి తెలియజేయబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఇది అసలైన మారు మనస్సు. మనం చెప్పుకోని అవసరంలా, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి ప్రజలే సాక్ష్యం ఇస్తారు, వీరు మార్పు చెందారు అని కదా. అటువంటి గొప్ప పేరును దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలు 40వ కీర్తన 3వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు, 40వ కీర్తన 3వ చరణం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా. నూతన అభిషేకంతో నింపిన దేవుడు నూతన గీతాన్ని కూడా మన జీవితాల్లో ఉంచుతూ ఉన్నాడు. ఏంటి నూతన గీతము? రక్షించబడిన వారు పాడుకునే నూతన గీతము కదా. అందుకనే దేవుడు మనకు వాగ్దానం చేసిన అనేకమైన విషయాల గురించి మనం కనిపెడుతూ, నిరీక్షణతో ఎదురు చూస్తూ, వాటి విషయమై ప్రభువుని స్తుతించే నూతనమైన గీతము. అందుకనే గమనించండి, మనకి ఎంత థియాలజీ తెలుసో మన పాటల్లో కనపడుతుంది. అందుకనే మన పాటలు ఎలాగ ఉండాలో తెలుసా? బలంగా ఉండాలి. అనుభవం, అనుభూతి పేరుతో పాటలు పక్కదారి పట్టకూడదు. ఈ రోజున మనకెంత థియాలజీ తెలుసో కదా. ది థియాలజీ ఆఫ్ ది జనరేషన్ రిజంబుల్స్ ఇన్ దేర్ సాంగ్స్. గమనించండి, ఒక తరానికి ఎంత వాక్యము తెలుసో వారి పాటల్లో కనపడుద్ది. అందుకనే అనుభవాల్లోంచి పుట్టే పాటలు తక్కువని కాదు, కానీ అందులో వాక్యము లేకపోతే ప్రయోజనకరంగా అవి ఉండవు. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు కదా, 2వ చరణంలో ఏమని మాట్లాడుతున్నాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెచ్చెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట ఏంటది? పాపము. ఆ పాపము నుంచి విడిపించబడిన కీర్తనాకారుడు అంటున్నాడు, ఒక క్రొత్త పాట దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. ఆ రక్షణ ఆనందంతో కూడిన ఆ క్రొత్త పాట మన జీవితాల్లో చాలా అవసరమైనది. అందుకని దైవజనులు భక్సింగయ్య గారి సాక్ష్యము ఏ రీతిగా, శీర్షిక ఏ రీతిగా ఉంటుందంటే, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము అని రాయబడి ఉంటుంది. ది జాయ్ అన్స్పీకబుల్, అది ఆయన సాక్ష్యానికి పెట్టుకున్న పేరు. నాకు కనితొచ్చింది, తగ్గిపోయింది, నాకు అనారోగ్యం వచ్చింది, నయమయ్యింది. ఈ సాక్ష్యాలు మంచివే, కాదంటలేదు. కానీ దేవుడు మనల్ని రక్షించిన అనుభవాన్ని మించిన సాక్ష్యం ఏమైనా ఉంటుందా? గమనించండి. అందుకని కీర్తనాకారుడు 2వ చరణంలో అంటున్నాడు కదా, నాశనకరమైన గుంట, అది పాపము. గమనించండి. జగటగలిగిన దొంగ ఊబి, అది పాపము. ఆ పాపము నుంచి దేవుడు కీర్తనాకారుణ్ణి విడిపించాడు. అందుకని దేవునికి స్తోత్ర రూపమైన క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు అంటున్నాడు. గమనించండి, అటువంటి పాటలు మనం పాడుకోవాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఎందుకనంటే మనం అనుభవిస్తున్న రక్షణ కొరకు, మనం పొందుకున్న ఈ విమోచన కొరకు మనం ఏమీ చెల్లించలేదు.
మనందరి బదులు మన పాపాల నిమిత్తము వెల చెల్లించింది యేసుక్రీస్తు ప్రభువు వారి. కనుక ఆ రక్షణానందాన్ని బట్టి మనము క్రొత్త గీతాన్ని మనము పాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియను మన జీవితాల్లో చేస్తున్న దేవుడు నూతన అభిషేకాన్ని ఇచ్చి నూతనమైన పాటను కూడా ఆయన మన జీవితాల్లో ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడగలిగితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. కానీ 31వ వచనంలో నిరీక్షణతో కూడిన, ఆదరణతో కూడిన గొప్ప మాట రాయబడి ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఇది రాక్షస బలం కాదు, ఇది దేవుడిచ్చిన బలం. అటువంటి వారు అలాగా ఉంటారు. గమనించండి, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతూ ఉంటారు. హల్లెలూయా. శరీరంలో బలహీనతలు ఉంటాయేమో కానీ అంతరంగ పరుషుడు మాత్రం నూతనమైన బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. ఆత్మలో నిత్య నూతనంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అందుకనే దేవుడు మనకు నూతనమైన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఆయన నూతనమైన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. గమనించండి, అందుకనే వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. ఒక నూతనమైన అనుభవంలోకి ప్రభువు మనల్ని ఈ సంవత్సరం నడిపించబోతూ ఉన్నాడు. అదేంటంటే ఆయన కోసం ఎదురు చూడటం, వెయిటింగ్ అపాన్ ది లార్డ్. దాన్ని బట్టి మనం పొందుకునేది ఏంటో తెలుసా? ఎ న్యూ స్ట్రెంగ్త్, నూతనమైన బలము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే 103వ కీర్తన 4వ చరణంలో రాయబడి ఉంది కదా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. 103వ కీర్తన 4వ చరణం, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. గమనించండి, కరుణా కటాక్షములు, నూతనమైన వాత్సల్యాన్ని ప్రభువు మన పక్షాన చూపిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అయితే ప్రతి సంవత్సరాన్ని దాటి మనము ఒక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నామో ఆ రీతిగా ప్రతిరోజు కూడా కృప వెంబడి కృపతో, గమనించండి, దేవాది దేవుడు ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ఆ రీతిగా సంవత్సరం పొడుగుతూ కూడా కృప వెంబడి కృపతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ కృపను అనుభవిస్తున్న మనము ఆయనకేమిచ్చి రుణం తీర్చగలం కదా? ఆయన సన్నిధిలో యథార్థంగా నమ్మకస్తులుగా ఉండడం తప్ప మనం చేయవలసింది ఏది కూడా లేదు. అందుకనే విలాప వాక్యాల్లో అంటున్నాడు, 3వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది కదా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉంది. నూతనమైన దయ అనుదినము దేవునికి మన మీద నూతనంగా వాత్సల్యత పుడుతూ ఉంది. ఎందుకనంటే ప్రతిరోజు మన మనసు చంచలంగా మారిపోతుంది కదా. అందుకని ఆయన కూడా నూతనమైన వాత్సల్యంతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని క్షమించి, మనల్ని కరుణించి ఆయన కాపాడుతూ ఉన్నాడు. అంతే తప్ప ఈ రీతిగా మనం ఉన్నామంటే ఇదేదో మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన మేధస్సు ఏమాత్రం కూడా కాదు. కేవలము నూతనంగా పుడుతూ ఉన్న వాత్సల్యమే. అందుకనే అంటున్నాడు గ్రంథకర్త ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, అందుకనే ఆయన ఎంతైనా గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. గమనించండి, ఎందుకనంటే మనం మారిపోతూ ఉన్నాం కానీ ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా మార్పు లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా మార్పు లేదు. మనము చంచలంగా ఉంటున్నాం కానీ ఆయన మాత్రం అచంచలమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ ఉనికి, లేకపోతే ఏ గొప్పతనం ఉందని ఆయన మనల్ని ప్రేమించాలి?
మనలో ఏ ఆధిక్యత ఉందని ఆయన మనల్ని ఆదరించాలి. అందుకనే గమనించండి, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా. నూతనమైన దయ, నూతనమైన వాత్సల్యము మన మీద ఆయన కురిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన కృపా కనికరాలను బట్టి మన జీవితాలను మనం కొనసాగిస్తూ ఉన్నాం. అటువంటి దయను మనం పొందుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. నూతన హృదయమును మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. హల్లెలూయా. రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మీకేమివ్వబోతూ ఉన్నాను? నూతన హృదయాన్ని, ఎ న్యూ హార్ట్. అది కూడా ఎటువంటిది? మాంసపు గుండె, రాతి గుండె కాదు. నాట్ ఏ స్టోనీ హార్ట్ కదా. స్టోనీ హార్ట్ అయితే ఏమవుతుంది? వాక్యం లోపలికి వెళ్ళదండి, వాక్యము నాటబడదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానంలో మనం చూస్తాం కదా, విత్తేవాడు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? ముళ్ళ కంచెల్లో పడితే పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడినాయి, ఫలించినయా? వాక్యము కూడా మాంసపు గుండెలో ఫలిస్తుంది, రాతి గుండెలో ఫలించదు. గమనించండి. నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు, నన్నే టార్గెట్ చేశాడు, నా కోసమే చెప్తున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోయామనుకోండి, చాలా కష్టం. ఈ రోజున సంఘాలన్నీ కూడా ఎలాగైపోయినాయి అంటే, ఆరాధనకు వచ్చిన వారిలో ఖచ్చితంగా 10% మంది రాతి గుండెతోనే తిరిగి వెళ్ళిపోతున్నారు. వాక్యం ఫలింపులోనికి రాటల్లా. వాక్యం ఫలింపులోనికి రాకపోతే మనలో నూతన హృదయం ఉండదు, నవీన స్వభావము మనలో రాదు. గమనించండి. అందుకనే వాక్యానికి మనము విధేయత చూపించాలి. ఈ లోక అధికారులకు ఎలాగైతే చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెడుతూ ఉన్నామో, వాక్యం దగ్గర ఎందుకు మనం అలాగ చేయలేకపోతున్నాం? ఎందుకు వాక్యానికి విధేయత మనం చూపించలేకపోతూ ఉన్నాం? ప్రభువు వాక్యము చేత మనల్ని దర్శించినప్పుడు ఎందుకు మనం లోబడలేకపోతూ ఉన్నాం? దాన్ని బట్టే మన హృదయం ఎటువంటిదో మనం అర్థం చేసుకోగలం. అందుకని నూతన సంవత్సరంలో నూతన క్రియను చేస్తూ ఉన్న దేవుడు నూతనమైన అభిషేకంతో మనల్ని నింపి ఒక నూతన గీతాన్ని మనకిచ్చిన దేవుడు, గమనించండి, నూతన హృదయాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు, నూతన స్వభావాన్ని కూడా కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకని 27వ వచనంలో రాయబడి ఉంది కదా, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. గమనించండి, దేవుని ఆజ్ఞలకు కట్టడలకు ఆయన వాక్యానికి విధేయత చూపించటమే మన ముందున్న లక్ష్యము. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది. గమనించండి. రాబోయే రోజుల్లో వాక్యము కరువైపోతుంది. మీరు నమ్ముతారో లేదో, కరువైపోతుంది. కనుక వాక్యము మనకు అందుబాటులో ఉండగానే మన వాక్యానికి విధేయత చూపించాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. వాక్యానికి లోబడి ప్రభువుని సంతోషపెట్టే వారిగా మనము మారాలి. అప్పుడే ప్రభు చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతూ ఉంటాం. అందుకనే గమనించండి, పౌలపోస్తలుడు కూడా సంఘాలతో మాట్లాడుతుంటాడు. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు 4వ అధ్యాయము 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. గమనించండి, నవీన స్వభావం గురించి పౌలపోస్తలుడు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ప్రాచీన స్వభావం కూడా ఉంటుందిగా. ప్రాచీన స్వభావం అంతరించిపోవాలి, నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఎలాగైతే ఆహార్యములో కొత్తదనం కనబడుతూ ఉందో కదా, నూతన సంవత్సరం అనేపాటికి కొత్త బట్టలు కదండి,
వారం క్రితం మనమే బతికించాం బీసెంట్ రోడ్లో షాపులన్నిటినీ. నిన్న కూడా ట్రాఫిక్ జామ్ చేసాం బీసెంట్ రోడ్ మొత్తాన్ని కదా. అది ఎలాగ కొత్తదనాన్ని మనం కోరుకుంటూ ఉన్నాము ఆ విషయంలో, మన స్వభావము, మన హృదయము, మన అంతరంగం విషయంలో కూడా కొత్తదనం ఉండాలి. అది ప్రభువు మెచ్చుకోవాలి. హల్లెలూయా. మనుషుల మెప్పు కోసం కాదు, ఇది ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. అప్పుడే ఆయన మనల్ని సృష్టించిన దానికి ఒక సార్థకత, ఒక విలువ ఉంటుంది. గమనించండి. ఆ రీతిగా పౌలు అపోస్తలుడు అంటున్నాడు, కొలస్సీ పత్రికలో కూడా రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇంచుమించుగా ప్రతి సంఘంతో కూడా పౌలు అపోస్తలుడు చేస్తున్న హెచ్చరిక, ఈరోజు మనతో చేస్తున్న హెచ్చరిక, నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. పాతవి గతించిపోవాలి, క్రొత్తవి అవ్వాలి. అవ్వాలి అంటే ప్రభువు నందు మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా ప్రభువుని మనము సంతోష పెట్టాలి, ప్రభు చిత్తాన్ని మనము చేయాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ఈ నూతన సంవత్సరంలో మా పక్షాన ఒక నూతన క్రియను మీరు చేయబోతూ ఉన్నారు. ఒక నూతన అభిషేకంతో మీరు మమ్మల్ని నింపబోతూ ఉన్నారు. స్తోత్రాలయ్యా. అందు నిమిత్తము మేము సిద్ధపడి మా హృదయాన్ని నూతనపరుచుకొని, మా స్వభావాన్ని నూతనపరుచుకొని మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యాన్ని ఇవ్వండి. మీ చిత్తాన్ని గుర్తెరిగి మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి అవసరతల్లో మీరు తోడుగా ఉండండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మీ కృపతో నింపండి. ముఖ్యంగా జేఎన్సీ సంఘాలన్నిటినీ దీవించండి. ఇంకా నువ్వు పరిచర్య నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయం వచ్చేయండి. దైవజనులు రబ్బూని గారికి దీర్ఘాయువునివ్వండి. వారి చేతులను బలపరచండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. సహకారులను, సంఘ పెద్దలను మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘమంతటి మీద మీ కృపనివ్వండి అయ్యా. వీరందరి వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఒక నూతనమైన క్రియలు మీరు జరిగించండి. నూతనమైన కార్యాలు జరిగించండి. ఏవేవైతే పొందుకోలేక కొరతతో 2025ని మేము విడిచిపెట్టేశామో వాటన్నిటిని నాయన మీరు సమృద్ధి పదంలో నడిపించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. సహాయము చేయమని, ఈ వాక్యాన్ని మాలో ఫలింప చేయమని